మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడు, ఏకలవ్యుల పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్రను నేను తీర్చిదిద్దుతున్నాను అన్నట్లుగా ఫౌజీ చిత్ర దర్శకుడైనటువంటి హను రాఘవపూడి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్ధమన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఫౌజీ చిత్రంలో ప్రభాస్ రోల్ని మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడు, ఏకలవ్యుని పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని రాసుకున్నాను అంటూ హను రాఘవపూడి తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకీ ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు మేడం? అంటే మహాభారతం మనం తీసుకున్నామంటేనండి చాలా ముఖ్యమైన పాత్రలు ఉంటాయి అందులో. అంటే మనందరినీ కూడా చాలా అలరిస్తాయి. చాలా ఇష్టంగా మనందరం కూడా ఆ పాత్రల్ని చూస్తాం మనం. ముఖ్యంగా కర్ణుడు అనగానే మనందరికీ ఒక త్యాగధనుడు, ఒక కర్ణుడు అని అనిపిస్తాడు. అదేవిధంగా అర్జునుడు అనేసరికి ఒక వీరత్వం, మీరు అన్నట్టుగా వీరత్వం మనకి గోచరిస్తుంది. అయితే ఏకలవ్యుడు అనేసరికి ఒక భక్తి, అంటే ఒక వ్యక్తిని ఒక గురువుగా భావించి ఒక భక్తితో ఒక విద్యని నేర్చుకోవటం. అంటే మనందరం కూడా ఏకలవ్యుడిలాగా ఉండగలం. కసి, పట్టుదల, వీరత్వం ఈ ముగ్గురులో కూడా కనిపిస్తుంటాయి. అంటే ఒకళ్ళది కొంచెం సౌమ్యంగా ఉంటుంది, కర్ణుడిలో కనిపించిన వీరత్వం ఉంటుంది, అర్జునుడిలో కనిపించే వీరత్వం కావచ్చు, ధీరత్వం కావచ్చు ఉంటుంది. ఏకలవ్యుడిలో ఇవన్నీ ఉంటాయి, కానీ పైకి చాలా సాధారణ వ్యక్తిలాగా మనకు కనిపిస్తాడు. అంటే సర్వ లక్షణాలు, మంచి లక్షణాలు ఉండే 3 క్యారెక్టర్స్ ఇవి. అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరులో వెళ్తుంది. అంటే ఈ 3 పాత్రల్లో కూడా భిన్న పార్శ్వాలు ఉంటాయి. ఆ భిన్న పార్శ్వాలను ఒక చోటకి తీసుకొచ్చి ఈ 3 పాత్రలని అందులో ఉండే మంచి గుణాలను తీసుకుని వాటిని హీరోకి ఆపాదిస్తూ, అంటే ప్రభాస్కి అటువంటి లక్షణాలు పెడుతూ ఫౌజీ అనే ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు హను రాఘవపూడి. అంటే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, అంటే ఇది మహాభారతం కాదు అంటున్నాడు ఆయన. ఎట్ ద సేమ్ టైం ఇది మైథలాజికల్ సినిమా కూడా కాదు, కానీ ఈ క్యారెక్టర్స్కి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆ గుణాలు ఇతనిలో పెట్టబోతున్నాడు. సో ఏది ఏమైనా అంటే బ్యాక్ డ్రాప్లో అది ఒక మైథలాజికల్ దాన్ని తీసుకోబట్టి ఇది మైథలాజికల్ సినిమా కానప్పటికీ ఆ లక్షణాలు ఆ హీరోలో కనిపిస్తాయి. మీరు ఏ సినిమాలు ఇటీవల కాలంలో తీసుకున్నా మీకు పురాణాలు, ఇతిహాసాలు తప్ప వేరే ఎవరు కూడా సోషల్ ఫ్యాంటసీ అనే ఒక పేరుతోటి వాటిని నిర్మిస్తున్నారు. సో ఈరోజు మీకు కాసుల వర్షం కురిపిస్తున్నది ఏవైనా ఉన్నాయి అంటే హిందూ పురాణాలు, హిందూ ఇతిహాసాలు. అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది మహాభారతం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కర్ణుడి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆయన వీరత్వం గురించి, ఆయన శూరత్వం గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. అలాగే ఆయన దాన గురించి కూడా అద్భుతంగా చెప్తారు. ఇక అర్జునుడి గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. ఆయన విలువిద్య గురించి చాలా సందర్భాల్లో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఏకలవ్యుని గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. వీరు ముగ్గురు కూడా వీరులు, సూరులు. అటువంటి ముగ్గురుకు సంబంధించినటువంటి పాత్రల్ని ఒక మనిషిలోనే, అంటే ఫౌజీలో ప్రభాస్ పాత్రకి చూపించబోతున్నారంటే ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందంటారు? ఇక్కడ ఒక విషయంలో నేను మీతో అంగీకరించాను. కర్ణుడు వీరుడే కావచ్చు, కానీ కర్ణుడు ఒక రకంగా దుర్యోధనుడిని మోసం చేశాడు. ఎందుకంటే ఆయనకు అన్నీ కూడా శాపాలు ఉంటాయి. అతన్ని హక్కును చేర్చుకున్నప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని చివరి వరకు నమ్ముతాడు. యుద్ధంలో కూడా కర్ణుడిని పంపిస్తాడు. పంపించే ముందు కూడా అతను ఏ రోజు కూడా దుర్యోధన, నేను నీకు సహాయం చేయలేను, నాకు ఇన్ని శాపాలు ఉన్నాయని ఎక్కడ చెప్పడు. అతని శాపాల వల్ల అతను ఏది చేయలేకపోతాడు. ఎందుకు కర్ణుడి శాపాలు దుర్యోధనుడికి కూడా తెలుసు కదా. తెలవటం వేరు, మీరు స్నేహంలో చెప్పటం వేరు. కర్ణుడిని చివరి వరకు నమ్మాడు. ఒక రకంగా కర్ణుడు మోసం చేసినట్టే స్నేహంలో. ఏ రకంగా? మీరు అది ఇదే రకంగా చెప్పలేదంటున్నా. ఇప్పుడు కర్ణుడి మీదే ఫోకస్ పెట్టాడండి. ఇప్పుడు కర్ణుడిని చివరి వరకు, కర్ణుడిని అర్జునుడితో ఈక్వల్ గా పెట్టుకున్నప్పుడు, కర్ణుడు అతివీర పరాక్రమవంతుడు కాబట్టే కర్ణుడి మీద దుర్యోధనుడు నమ్మకం పెట్టుకున్నాడు. కానీ కర్ణుడికి ఉన్నటువంటి శాపాల వల్ల ఎగ్జాక్ట్లీ హీ హ్యాస్ టు సే. అది నేను అనేది, ఇది చెప్పలేదు. ఒక రకంగా దుర్యోధనుడు మోసపోయాడు అక్కడ.
ఎందుకంటే దుర్యోధనుడు మొత్తం నమ్ముకున్నది కర్ణుడిని. ఉమ్, కాబట్టి నేను అనేది ఏంటంటే కర్ణుడిలో దానగుణం తీసుకోండి అంతే, వీరత్వం తీసుకోక్కర్లా. ఉమ్, వీరుడు అన్నప్పుడు అర్జునుడిని తీసుకోండి, ఉమ్. సూర్యుడు అన్నప్పుడు మీరు అంటే ఏకలవ్యుడిని. కర్ణుడు వీరుడు కాదంటారు. వీరత్వం ఉన్న వేస్ట్ కదండి. ఉమ్. ఇప్పుడు వీరత్వం ఉండి ఉపయోగించలేనప్పుడు మీకు బాణం అంటే వేయడం వచ్చు, అధర్మానికి ఆయన అండగా కొమ్ము నిలబడ్డాడు కాశాడు. కాబట్టి కొమ్ము కాశాడు. అండగా నిలబడ్డాడు కాబట్టి అక్కడ ధర్మం అధర్మం కాదు. మీకు ఇంకొకటి అండి, మహాభారతం టైంకిను ఇప్పుడు కాలానికి మనం ధర్మ అధర్మాలు కంపేర్ చేయలేం మనం. ఉమ్, ఏ కాలానికి ఉండే ధర్మాధర్మాలు ఆ కాలానికి ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది, ఇతనికి ఒక సూతపుత్రుడు అనే ఒక ఇది వచ్చినప్పుడు, నువ్వు ఏ రాజ్యానికి రాజువి, నీ పుట్టుకను ప్రశ్నించినప్పుడు ఉమ్. దుర్యోధనుడు అతనికి ఒక అంగరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తాడు. ఎందుకు ఇస్తాడు? అతనిలో స్నేహం. నైపుణ్యాన్ని గుర్తించే కదా. అప్పటికి అసలు నైపుణ్యం స్నేహం వల్ల- ఎక్కడుందండి? అవును. అప్పటికి ఇంకా స్నేహం మొదలు కాదు అవునండి. కదా. నైపుణ్యాన్ని గుర్తించినా ఉమ్. అప్పటికి నైపుణ్యం ఉంది కానీ చెప్పలేదు. అంటే మన తరపున ఇతను పోరాడగలడు అని అవును, గ్రహించే కదా దుర్యోధనుడు కర్ణుడికి ఆయన అవకాశం ఇచ్చింది. గుర్తించాడు కదా. ఆ ఉమ్. గుర్తింపు అనేది అంతకాలం లేదుగా, నీకు వీరత్వం అన్న గుర్తింపు లేదుగా, ఉమ్. నీకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు లేదు? అతను ప్రూవ్ చేసుకున్నాడు కదా. మీకు అర్థం కావట్లే నేను చెప్పింది. అతనికి ఎవరూ కూడా అండగా ఉండలేదు. నీకు వీరత్వం ఉండే ఏంటి? ఇప్పుడు మీకు చాలా టాలెంట్ ఉంటుందండి, మీకు సరైన గుర్తింపు రాకపోయినా, మీకు మీ ప్రతిభకి తగ్గ ఒక ఉద్యోగం దొరకకపోతే మీరు ఎంత ప్రతిభ ఉండే ఏం ప్రయోజనం? అది కాదు అక్కడ. అతనికి ఉండొచ్చు సూరత్వం, కానీ దాన్ని గుర్తించింది దుర్యోధనుడు. అతనికి వెంటనే అసలు ఏం ఆలోచించకుండా చేశాడు. అది దుర్యోధనుడి గొప్పతనం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ముగ్గురు కూడా చాలా పవర్ఫుల్ పాత్రలు పోషించిన వారే కాదనంటే మహాభారతంలో. నేను. అంటే ముగ్గురు కూడా పవర్ఫుల్ పాత్రలు పోషిస్తే ముగ్గురు పాత్రలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్రని దర్శకుడు హను రాఘవపూడి తీర్చిదిద్దుతున్నారంటే ఆ ముగ్గురి పాత్రల కంటే ఇంకా పవర్ఫుల్గా తీర్చిదిద్దుతున్నారా అని అడుగుతున్నా నేను. ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ముగ్గురులోనూ ఒక్కొక్క గుణం తీసుకోవటం అనేది నేను చెప్తున్నా. ఒక్కొక్క గుణం తీసుకోమని కూడా చెప్తున్నా. నేను అంటున్నది అది. ముగ్గురిని నేను ఆదర్శంగా తీసుకున్నాను, ముగ్గురు వీరోచితులే అని అన్నారు ఆయన. గుడ్, ఓకే, నేను దాన్నేమి నేను వ్యతిరేకించట్లా. మీరు అన్నారు వీళ్ళ ముగ్గురికి మించి చేస్తాడా అంటే అది మన సినిమా చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా ఇవాళ హను రాఘవపూడి ప్రభాస్తో ఈ సినిమా అనుకోవడం, దర్శకత్వం చేయాలనుకోవడం. కానీ ఒకటండి, ఏ సినిమాకైనా ఇటీవల కాలంలో బేస్ మన హిందూ పురాణాలే. మరొకసారి చెప్తున్నాను నేను, ఇతిహాసాలు కూడా కారణం అవుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా అంటే ఎవరైనా హిందూ పురాణాలను కానీ ఇతిహాసాలను కానీ కించపరిస్తే మనం సహించాల్సిన పని లేదు. ఎందుకంటే మన మీద బతుకుతూ మన అంటే మాత్రం మనం సహించకూడదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ ఆఫ్ లేట్ మీరు కొన్ని జరుగుతున్నాయి, అందుకోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయినా ఎక్సెప్షన్ ఏం కాదు. కాబట్టి ఇంకొకసారి నేను నొక్కి వక్కాణిస్తున్నాను. ఏది ఏమైనా మన పురాణాలు ఎవర్ గ్రీన్ అనమాట. అవి ఎప్పటికీ అందులోంచి మీకు ఏదో అమృతం ఎప్పటికీ తరగదు చూడండి, అట్లా అమృతంలాగా అందులోంచి కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సో ఆ కథలు ఇప్పటికే మనం కల్కి సినిమాలో ప్రభాస్ గారిని కర్ణుడిగా చూసాం. నిజంగా గూస్ బంప్స్ ఆ సీన్స్. ఇప్పుడు రాబోయేటువంటి ఫౌజీలో మరి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు ఆయన పాత్ర? అదే, అంతకు మించి మీరు అన్నారు కదా. మీకు ఇప్పుడు ఏమైందంటే ప్రభాస్ అనేసరికి మీకు ఒక బాహుబలి ఆ రేంజ్ గుర్తుకొస్తుంది. సో దానికి భిన్నంగా ఇక్కడ చూపించాలి. ఇప్పుడు బాహుబలి క్యారెక్టర్ వేరు, ఒక యువరాజు. ఇది ఇక్కడ ఇంతమంది కలయికతోటి ఇన్ని చూపించినప్పుడు ఇది ఒక ప్రత్యేకత ఉండాలి ఖచ్చితంగా కదా. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ అంటే ఎంత ఇది ఉందో అతని క్రేజ్ మనం చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్కి తగినట్టుగానే ఆ పాత్రను ఆయన రూపుదిద్దుతారని మనం అనుకుంటున్నాము. చూద్దామండి. ఫౌజీ ఖచ్చితంగా ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవుతుంది. అంటే మరోసారి మన పురాణ పాత్రలకి ఒక ఎలివేషన్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.